పండ్లు ఇట్లాంటి వాటికి ఎట్లా ఉంటాయి బేసిక్గా? కూరలు ఒక తెగులు వచ్చిందంటే వెంటనే అది బీగి పడేసి ఇంకో కూర వేసేస్తాడు. ఇప్పుడు టమోటా వేసాడు, టమోటా ఒక నెల 2 నెలలు 3 నెలలు పట్టింది, దాంట్లో తెగులు వచ్చింది, తీసి పడేసి వంకాయ వేసాడు, ఇంకో నెలకే వచ్చేస్తుంది అదే. వంకాయ తొందరగా వచ్చేస్తుంది, ఏది తొందరగా వస్తే వాళ్ళకి తెలుసు. ఆ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు తిన్నారు, భోజనం చేయగలిగారు, కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ రైతులు చెప్తున్నారు ఇప్పుడు నా బిడ్డలకి రేపొద్దు నేనేమి ఇయ్యాలా, భూమి ఇచ్చేసాం, ఏంటి జీవితం, ఇది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఏది ఆ రోజున వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 3 ఏళ్లలోనే బాగుపడిపోతారన్నారు కాబట్టి, 3 ఏళ్లలోనే హైటెక్ సిటీ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్పారు కాబట్టి. 3 ఏళ్ళు పోయా, 10 ఏళ్ళు అయిపోయా, 11 ఏళ్ళు అయిపోయా, నడి రోడ్డు మీద నిలబడ్డాయి ఆ కుటుంబాలు. వాళ్ళ వెనకాల ఏమన్నా ఆదాయం ఉంటే ఓకే, వేరే సంపాదన ఏదన్నా ఉంటే. వీళ్ళు ఎంతసేపటికి ఏం చూస్తున్నారంటే అక్కడ నాన్ ఫార్మర్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ రూట్లో ఆలోచిస్తున్నారు. అంటే రైతులు కాని భూ యజమానులు, అక్కడే భూమి ఉంది వాళ్ళకి, భూమి ఉన్నోడల్లా రైతు కాదు, భూ యజమాని వాళ్ళు కౌలుకిచ్చుకుని డబ్బులు తీసుకుంటుంటారు. వాళ్ళు త్వరగా ఇచ్చేశారు, వాళ్ళకేంటి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి ఇదివరకు 20,000 కౌలు వచ్చేదండి, 20,000-30,000 కౌలు వచ్చేది, ప్రభుత్వమే ఆ కౌలు డబ్బులు ఇస్తానంది, హ్యాపీగా ఇచ్చేశారు. ఇంకోటి ఇదివరకు 10 లక్షలు వచ్చేది, ఈ పేపర్ అమ్ముకుంటే 1 కోటి వస్తున్నారు, గుడ్, చాలు కదా.